లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన చేసిన ప్రసంగము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధుడైన పౌలు మహిమలో ఐశ్వర్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక ఖాళీ సమాధి ముందు నిలువబడి ఉన్నావు. మక్కాలో నీవు మహమ్మద్ సమాధిని కనుగొంటావు. లోకంలో గొప్పవారి సమాధులను భూమి మీద మనం కనుగొనగలము. అయితే యేసు సమాధి యేసును పట్టుకొనలేదు. నేను ముంతాజ్ మహల్ సమాధి, తాజ్ మహల్ను చూచాను. చాలామంది ఈ సమాధిని చూడడానికి వస్తారు. అయితే యేసు సమాధి ఖాళీ సమాధి. ఆయన జీవమును సమాధి పట్టుకొని ఉంచలేకపోయింది. మనము మొదట సమాధి యొద్దకు వెళ్దాం. ఎందుకనగా ఆయన మన కొరకు చనిపోయాడని మనం నమ్ముతున్నాం. ఆ మరణము మినహా నీకు నాకు నిరీక్షణ లేదు. ఆయన పరిశుద్ధుడు గాని మనము అపరిశుద్ధులం. ఆయన మన స్థానమును తీసుకుని మన కొరకు మరణించాడు. ఈ విశ్వాసంతో మనము ఆ సమాధి ముందు నిల్చున్నప్పుడు ఒక గొప్ప కృప వచ్చి మనలను నింపుతుంది. మనము కృప ద్వారా ఉచితంగా రక్షింపబడినాము. ఒకప్పుడు మనము దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు విధేయులమైతేనే దీవించబడుదుమని నమ్మేవారం. ఒకప్పుడు మనము వణికేవారము గాని ఇప్పుడు ఆయన ప్రేమ కృపలను బట్టి ఆశ్చర్యపడతాం. ఈ కృప నుండి మన హృదయాలను నింపు శక్తి వస్తుంది. ఆయన ఆత్మ ద్వారా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండుటకు నీవు పరిశుద్ధ జీవితాన్ని ఎట్లు జీవించున్నావో గ్రహించలేవు. ఆ విధంగా జీవించుటకు ఆ శక్తి నిన్ను కదిలించున్నది. నీవు చనిపోయి ఉండేవానివి గాని నీకు బదులు యేసు సమాధిలోనికి వెళ్ళాడు. ఆయన నీ కొరకు మహిమలో ఐశ్వర్యమును విడుదల చేశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రకటన! శత్రు సైన్యము మన సైన్యమును పట్టుకున్నప్పుడు మరి ఒక సైన్యం వచ్చి జయించిన వారిని ఓడించి చెరలోనికి తీసుకున్నట్లయితే మన సైన్యము విడుదల చేయబడును. మనము సాతాను యొక్క బందీలము గాని యేసు సాతాను జయించి మనలను విడుదల చేశాడు. ఆయన చెరను పట్టుకొని పోయినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడే విధంగా ఆయన వారికి వరాలనిచ్చాడు. నిశ్చయముగా అవి దేవుని ద్వారా ఇవ్వబడినవి గాని మనుషుని ద్వారా కాదు. కుంటివాడు యేసు నామమున శిష్యుల ద్వారా స్వస్థత పొంది గంతులు వేస్తూ వెళ్ళుట వారు చూచినప్పుడు యాజకులు ఏమీ మాట్లాడలేకపోయారు. మనము యేసు సమాధి యొద్దకు వెళ్ళి విశ్వసించెదము. మహిమలోని ఐశ్వర్యమైన ఒక నూతన స్వభావం మనలోనికి విడుదల చేయబడును. యేసు దేవుని చిత్తములో కేంద్రముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని చిత్తము చేయుటలో తన అదుపులో ఉంచుకున్న మనుష్యుడు ధన్యుడు. అతడు దేవుని యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యమునకు సంబంధించిన సమృద్ధిలోనికి ప్రవేశించును. దేవుని చిత్తములో ఉండుటకు నీవు సణుగుచున్నావా? దేవుని చిత్తము నీ మీద అనేకమైన ఆంక్షలు పెట్టుచున్నదని తలంచు నీవు విచారపడుచున్నావా? ఆంక్షలు దేవుడు నీలో పెట్టిన గొప్ప వరములను బయటకు తెచ్చుటలేదా? ఇప్పుడు సమస్త ఆధిపత్యము అధికారమునకు పైనున్న వ్యక్తి ఎవరు? ఆయన తాను సంపూర్ణముగా ఉపేక్షించుకుని దేవుని చిత్తములో ఉన్నవాడు. నీవు కూడా ఆ విధంగా చేసినట్లయితే నీవు ఆ విధంగా పైకి లేవనెత్తబడతావు. నీవు అకస్మాత్తుగా ఒక అవసరతను ఎదుర్కొనవలసి వచ్చినట్లయితే వెనువెంటనే ఆ అవసరత తీర్చబోట నీవు చూస్తావు. సహనపు ఆత్మ నీ మీదికి వచ్చును. దీనత్వము మరియు ప్రేమకు సంబంధించిన ఆత్మ నీ మీదికి వచ్చును. మహిమలో ఐశ్వర్యాలు ఇవే. అక్కడ గొప్ప ఐశ్వర్యాలు ఉండగలవు. సమాధి యొద్దకు వచ్చి విశ్వసించి దేవుని స్తుతించువారు దేవుని ఐశ్వర్యాలు తమ కొరకై తెరవబోటను వారు చూస్తారు. అవును, దేవుని యొక్క సంపూర్ణత మనం పొందుకొనలేకపోతున్నాం. ఎందుకు? మనం విశ్వసించలేకపోతున్నాం కాబట్టి. దేవుని అనంతమైన ప్రేమతో నీవు నింపబడినప్పుడు భూమి అంతా నీదై ఉండును. మనుషులందరూ నీ యొద్దకు వస్తారు. నీలో క్రీస్తు యొక్క నిస్వార్థతను, నిన్ను నీవు ఉపేక్షించుకునుటను, సత్యమును, నీతి కొరకు చనిపోవుటకు నీ సిద్ధపాటును వారు చూచినప్పుడు లోకము నీ యొద్దకు వచ్చును. మహిమైశ్వర్యంతో నిండిన ఒక స్త్రీని మరియు దేవుని ప్రేమ యొక్క లోతును కొలిచిన ఒక పురుషుని చూడాలని లోకం కోరుచున్నది. దేవుని చిత్తములో గొప్ప స్వాతంత్ర్యం ఉంది. సాధు సుందర్ సింగ్ శవముల దుర్వాసంతో ఉన్న బావిలో విరిగిన చేత్తో ఎంతో బాధతో ఉన్నప్పటికీ హృదయంలో ఆనందం కలిగి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఒక సాధారణమైన మనిషి పిచ్చివానిగా తయారవుతాడు. అతడు 3 దినాలు అక్కడ ఉండి ఆ తరువాత దేవునికి మొరపెట్టుకున్నాడు. బావి మూత తొలగించబడింది.
ఒక దూత వచ్చి అతన్ని పైకి లాగాడు. అతడు స్వస్థత పొందాడు. చనిపోయిన వారిలో నుండి లేపబడినవాడు నిన్ను విడువడు. దేవుడు నీ కొరకు ఏమి కలిగి ఉన్నాడో నీవు ఎన్నడూ ఊహించలేవు, లేక తలంచలేవు. అది ఆ శక్తిని అనుసరించి ఉండును. ఆ శక్తి నీలో క్రియ చేయుచున్నది. దేవుని ప్రణాళిక నీకు బయలుపరచబడును. నీ అవసరతకు తగిన విధంగా వరాలు నీకు ఇవ్వబడును. ఈ వరములు ఆయన చిత్తము నెరవేర్చుటకు నీకు సహాయపడును. క్రీస్తు నీ కొరకు మరణించాడని నీవు ఆ సమాధిలోనికి చూస్తూ ఉండగా ఇంకా ఎక్కువైన ఐశ్వర్యాలు నీ కొరకు బయటకు వస్తాయి.